హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే అప్పాల సీజన్ కదా. ఇది అప్పాలు అయితే చేయడానికి నేనైతే పిండి పట్టించుకొని వస్తున్నానండి. చూడండి, సకినాల పిండి అయితే గిన్నె దగ్గరికి అయితే వెళ్ళి పట్టించుకొని వస్తున్నాను. నువ్వులైతే కడిగి మంచిగా చేసి అయితే పెట్టానండి. ఓమ కడిగి పెట్టిన దాంట్లో రాళ్ళు అయితే ఉంటాయి. ఫస్ట్ గాలించుకొని అయితే చేసి పెట్టుకోవాలి అలా కడిగి అయితే. తర్వాత పిండి అయితే కలిపేసామండి. ఇప్పుడైతే సకినాలు పోస్తున్నాను చూడండి. ఇలా సకినాలకైతే ఇలా మధ్యలో అయితే పిండితో గౌరమ్మ చేసి పసుపు కుంకుమ పెట్టి అయితే మనం కూడా పెట్టుకొని అయితే ఇలా పోయాలి ఫస్ట్ అయితే. ఇది నేనే పోసానండి. కొంచెం వంకరగా వచ్చింది, ఏమనుకోకండి. నాకైతే కొంచెం వచ్చు పోయడం, కానీ తొందరలో ఫస్ట్ కదా పోయడం అని చెప్పేసి అలా అయితే వచ్చేసింది. చూడండి ఎలా చేస్తున్నాను. మా అత్తమ్మ అయితే పోస్తుంది ఆల్రెడీ. ఇప్పుడైతే పిండి చూడండి ఎలా ఉందో. ఇలా కలుపుకోవాలి పిండి అయితే మంచిగా. మనం పిండి ఎప్పుడు కూడా గట్టి పడుతుందండి. మనం కలిపెట్టిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత గట్టి పడుతూ ఉంటుంది. దానికైతే వాటర్ ఇట్లా కలుపుకొని చేస్తూ ఉండాలి అప్పాలైతే. లేదంటే గట్టి పడిపోయి అది తెగిపోతుందండి సకినాల పిండి. ఎప్పుడు కూడా మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి సకినాలు అయితే. చూడండి ఇలా అయితే జుట్టేసుకోవాలి. మనం చేతిలో కొంచెం పిండి తీసుకొని ఇలా దాల్చుకుంటూ చేస్తే మంచిగా రౌండ్గా వస్తాయండి. మనం పెట్టిన షేపుని బట్టి అయితే వస్తాయి ఇవి. మనం రౌండ్గా పెడితే రౌండ్గా వస్తాయి, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. చిన్నపిల్లల అయితే వాళ్ళకి మంచిగా ఇసురవుతూ ఇట్లా కొన్ని షేప్స్ అయితే చేస్తారండి. వాళ్ళు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే మా మమ్మీ మాకు చేసి ఇచ్చేది. మాకు ఒకటి నాకొకటి ఇసురవుతు అంటారు కదా, దాన్ని మనం ఇదే పిండి అయితే ఇట్లా పోసి దానిపైన ఇట్లా పెట్టుకొని ఆడుకుంటూ తినుకుంటూ ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు అయితే. అలా ఎంతమంది చేశారో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నాకు అబ్బాయి కదా అనేసి నేనైతే చేయలేదు. అమ్మాయిలు అయితే అలా ఆడుకుంటారు దాంతో ఎక్కువ. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో చేస్తారండి, రకరకాలుగా అన్నీ కూడా చేస్తారు ఈ పిండితోని. మరి మీరేం అప్పాలు చేసుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. సంక్రాంతి అంటే ఊర్లలో ఎక్కడెక్కడ నుంచో అందరూ కూడా ఆఫీసుల నుంచి కానీ అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా ఇంటికైతే చేరుకుంటారండి. మంచిగా ఎంజాయ్ చేసి ఒక 5 days వరకు మంచిగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు ఇంటికి. మళ్ళీ ఆఫీసులకు అయితే పండుగ అయిపోగానే వెళ్ళిపోతారు అందరూ. పండుగ ముందే పెట్టుకోవాలనుకున్న వీడియో, బట్ నాకు కుదరలేదు. అందుకని నేనైతే ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియోని. పండగకి ఒక 1 week బ్యాకే అప్పాలైతే చేశానండి. నాకు పెట్టడం కుదరక ఇప్పుడైతే పెడుతున్నాను వీడియో. చూడండి ఇలా అయితే చేసేసాము ఆల్రెడీ. ఓన్లీ 2 kgs అయితే చేశానండి. మా ఇంట్లో ఎక్కువ అప్పాలు అయితే ఎవరు తినరు, అందుకని కొన్నే చేస్తున్నాను. ఇదైతే చకినాల పుల్ల అండి, దాంతోనే కాలుస్తారు. ఇది కంచుడు మీకు అందరికీ తెలిసిందే కదా. అప్పాలు తీయడానికి అవన్నీ కూడా కాలవడం కానీ ఇవన్నీ ఏం చూపించలేదండి. కారపూసలు కూడా వేసాను నేను అదే రోజు. కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే చేయడం కదా, పిండి అంతా అంటుకుంటుంది సెల్లుకి అని చెప్పేసి నేనైతే తీయలేకపోయినా వీడియో. చూడండి మా అబ్బాయి అయితే స్కూల్కి పోయి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇక అప్పాల గిన్నె ముందర పెట్టుకొని అయితే కూర్చొని తింటున్నాడు. చూడండి ఎలా తింటున్నాడో. అది ఫస్ట్ డేనే ఇట్లా తింటాడండి, తర్వాత అస్సలకే ముట్టడు. వీటిని మనం ఇచ్చినా కూడా అసలు ముట్టడు. అట్లా ఉంటుంది నా కొడుకుతో. అస్సలు తినడండి సరిగ్గా ఏది కూడా. చకినాలు అయితే ఇన్ని అయినాయి 2 kgsకి. ఒక చిన్న డబ్బా అయితే నిండింది. ఇవి కూడా 2 kgs వేసానండి. కారపూసలు శనగపప్పు వేసి అయితే వేసాను, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా వేసారా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇందులో ఓమా అండ్ నువ్వులు కూడా వేసానండి కొన్ని, చాలా బాగా వచ్చినాయి. అండ్ అరిసెలు లేకపోతే ఇలా చూడండి, అరిసెలు చాలా బాగుంది. కానీ నేనైతే చేయలేదండి ఇవైతే అరిసెలు. మా ఇంట్లో ఎక్కువ ఎవరు తినరు. ఇది మా అత్తమ్మ మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి అయితే తీసుకొచ్చింది, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయి, నాకు ఇష్టం. బట్ కానీ చేయలేదండి, మా ఇంట్లో ఎవరు సరిగ్గా తినరు, అందుకోసం అయితే అరిసెలు చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వారిని కూడా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.